సరంతా లావాలి సరంతా ఐసరంతా మన వీడియోల గురించి అంతా చూడిర్రు ఇలా అందరు ఎట్లున్నారు మంచిన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త మన ఛానల్ చెప్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇయ్యటి వీడియో ముచ్చట ఏందంటే చాలా మంది రీసెంట్ టైంలో నాకైతే ఒక్కటే కామెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. నేను న్యూగా స్టార్ట్ చేసిన మిల్క్ బిజినెస్ గురించి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో వాటికి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, ఇంకా దాని ప్రాసెస్ ఏంటిది, ఎట్లా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళని, అసలు సంఘం డైరీ అని ఎందుకు పెట్టుకున్నారు, అదే ఎందుకు తీసుకున్నారు, పాల బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా, అసలు రీజన్స్ ఏంటి అనేసి ఇంకా చాలా కామెంట్స్ అంటే చాలా కామెంట్స్ రీసెంట్ టైంలో వస్తూనే ఉన్నాయి నాకు. నేను అవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు ఒక మంచి క్లియర్ వ్లాగ్ తీద్దాం అన్నట్టు అన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. బట్ దానికంటే ముందు మీకైతే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలన్నట్టుగా ఈ మినీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ అసలు మ్యాటర్ ఏంటంటే మేమైతే రీసెంట్ గానైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, మిల్క్ పార్లర్, సంగం డైరీ పార్లర్ అన్న ముచ్చట మీకు తెలుసు కదా. ఇంకా దాని ప్రాఫిట్ అసలు అది ఎందుకు తీసుకున్నాం అదంతా ముచ్చట్లన్నీ పక్కన పెడితే మాత్రం అది ఎట్లా స్టార్ట్ చేసినామో దానికి స్టార్ట్ చేయడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి, మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన అన్నది మీతో షేర్ చేసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. సో నేను రీసెంట్ గా స్టార్ట్ చేసిన మిల్క్ ఏదైతే సంగం డైరీ పార్లర్ ఉందో దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాదే. నేను దానికి చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను. బికాస్ నేను నా హస్బెండ్ సపోర్ట్ లేకుండా చిన్న షాప్ కి వెళ్ళింది కూడా ఏ రోజు లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మీదే డిపెండ్ అయ్యేదాన్ని, ప్రతి రూపాయికి ఆయన మీదే డిపెండ్ అయ్యేదాన్ని. అట్లాంటిది నేను ఈ రోజు ఆయన కోసం మొత్తం నా అమౌంట్ తో నా కష్టంతో నేనైతే ఆయనకైతే మిల్క్ పార్లర్ అయితే పెట్టించిన అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మాకు కరోనా కంప్లీట్ అయిపోయినాక 2001 లోనే ఒక బిజినెస్ ఉండే మిల్క్ పార్లర్ కి సంబంధించిందే. సో అది కొంచెం పార్ట్నర్ ఇష్యూ వల్లనైతే, అంటే అప్పటికి మా మ్యారేజ్ కాలేదు, బట్ పార్ట్నర్ ఇష్యూ వల్లనైతే దాంట్లో నుంచి మా హస్బెండ్ డ్రాప్ కావాల్సి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మా ఆయనకి మిల్క్ పార్లర్ పెట్టుకోవాలి ఓన్ గా అని చాలా అంటే చాలా ఉంటుండే. బట్ స్టార్ట్ చేద్దామని అంటే ఒక చిన్న భయం అన్నమాట. బికాస్ ఫ్యామిలీ ఉన్నాం, చిన్న పాప ఉంది. సో మేము చిట్టీలు కట్టాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా నా హస్బెండ్ ఏంటిదంటే రీసెంట్ గా మేము ఒక ప్లేస్ తీసుకొని ఉన్నాం ఊర్లో. సో దానికైతే ఇంకా కొన్ని ల్యాక్స్ ఖర్చు అయినాయి. అవి తెరుకుంటే అయితే ఒక ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చినాము. సో ఇంకా చిట్టీలు అవన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ ఉందని ఒక స్టెప్ ముందుకేయడానికి ఆయన మస్తు అంటే మస్తు ఆలోచిస్తుండే. బికాస్ ఇన్ని డేస్ అయితే ఓన్లీ ఆయన ఒక్కడే కష్టపడేవాడు. ఆయన ఇన్కమ్ తోటే మా ఇంకా ఇంట్లో ఖర్చులు, రెంట్స్, ఇంకా అన్ని వెళ్ళాలన్నమాట. చిట్టీలు, ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కదా, సిటీలో ఒక ఫ్యామిలీ బతుకుతున్నామంటే ఎంత ఖర్చు అవుతుంది. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ దేంట్లో కాంప్రమైజ్ అవ్వం అస్సలే. అన్నిటికీ మంచిగానే ఖర్చు పెట్టుకొని మంచిగానే కడుపుకు కావాల్సినవి అన్ని తినుకుంటా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. మా హస్బెండ్ అయితే ఎన్ని ఉన్నా సరే మనం ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయాలి, వచ్చే అప్పులు వస్తూనే ఉంటే పోయేటివి పోతూనే ఉంటాయి, అవి ఉన్నాయి కదా అన్నట్టుగా మనమైతే దేంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు, ఉన్నది ఒక లైఫ్ ఎంజాయ్ చేయాలి అని మా ఆయన అయితే ఎందులో కాంప్రమైజ్ అవ్వడు. మమ్మల్ని ఇప్పటి వరకు ఒక మంచి లైఫ్ నే మాకు ఇచ్చుకుంటూ వచ్చిందో. బట్ షాప్ పెట్టాలి అంటే ఇన్ కేస్ లాస్ వస్తే ఎట్లా, చిన్న పాప, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అని వెనక స్టెప్ వేసేవాడు అనమాట. సో నేను రీసెంట్ గా లాస్ట్ మంత్ అయితే యూట్యూబ్ లో కొన్ని ప్రమోషన్స్ చేసిన కదా, బ్రాండ్ ప్రమోషన్స్, అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీషో కంటెంట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన కదా. సో మీషో కంటెంట్ వీడియోస్ కి అండ్ యూట్యూబ్ లో బ్రాండ్ ప్రమోషన్స్ కి యూట్యూబ్ పేమెంట్ అవన్నీ నాకు లాస్ట్ మంత్ కలిపి అయితే నేను ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు. ఏ రోజు నాకు ఒక మంత్ నేను అంత అమౌంట్ తీసుకుంటా అని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది యూట్యూబ్ నుంచి 5 లక్షలు 6 లక్షలు మంత్లీ తీసుకుంటారట అంటే నేను ఏమనుకున్నా కానీ నా వరకు వచ్చే వరకు నాకు అది తెలియలేదు. సో నాలాంటి చిన్నదానికి ఇంత అమౌంట్ వచ్చిందంటే ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎక్కువనే వస్తుంది. సో నేను చేసిన ప్రమోషన్స్ కి, మీషో కంటెంట్ వీడియోస్ కి, విచ్ లింక్ వీడియోస్ కి అండ్ ఇంకొన్ని థంబ్నెయిల్స్ ఎడిటింగ్ కూడా చేస్తాను అనమాట. సో వాటికి సంబంధించిన యూట్యూబ్ పేమెంట్ కి సంబంధించిన నాకు అన్ని కలిపి అరౌండ్ 1 lakh అట్లయితే అమౌంట్ వచ్చింది. సో దానికి కొంచెం నేనైతే గోల్డ్ తీసేసిన అనమాట. గోల్డ్ కి వచ్చేసి ఒక 1 lakh వచ్చింది. సో నేను ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా కలిపి అయితే ఇంకా షాప్ కి అయితే యూజ్ చేసుకున్నా అనమాట. ఇంకా
షాప్ కి అయితే మాకైతే ఏంటిదంటే ముందు వాళ్ళకి డైరీ వాళ్ళకైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేస్తేనే వాళ్ళు మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన ఫ్రిడ్జెస్ కానీ, లైటింగ్ బోర్డ్స్ కానీ, ఇంకా ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో నేను దాని గురించి ఇంకో వ్లాగ్ లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అసలు ఈ బిజినెస్ కి ఎందుకు చూస్ చేసుకున్నాం, ఎంత అమౌంట్ అయ్యింది, అసలు వాట్ ఈ బిజినెస్ గురించి అన్నదంతా నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పుకుంటాను. ఈ వీడియోని నేను ఏం షేర్ చేసుకోవాలనేసి మీకు అనుకుంటున్నానంటే, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుల్లా ప్రమోషన్స్ చేస్తే మాత్రం మస్త్ అంటే మస్తు లైఫ్ ఉంటది. నిజం అందరికి ఆ ప్రమోషన్స్ రావు. నాకు లాస్ట్ మంత్ వచ్చినాయి, మళ్ళీ ఈ మంత్ అంత ప్రమోషన్స్ కూడా నేను ఏం చెయ్యట్లేను. ఆ ప్రమోషన్స్ కూడా లేవు. మళ్ళీ అట్లా కూడా అనుకునేటోళ్ళు ఉంటారు, ఎవ్రీ మంత్ నాకు అంతే అమౌంట్ వస్తదేమో అని ఎక్స్పెక్ట్ చేయకండ్రి. ఎవ్రీ మంత్ అంత అమౌంట్ అయితే రాదు, మన లక్ అన్నమాట. ఒక్కో మంత్ ఒక్కలా ఉంటది. యూట్యూబ్ లో చాలా మంది యూట్యూబ్ పేమెంట్ ఎంత ఉంటది, ఎవ్రీ మంత్ ఎట్లా అట్లా ఎట్లా అనేసి అనుకుంటారు. ఎవ్రీ మంత్ ఒకేలా పేమెంట్ అయితే అస్సలు అంటే అస్సలు రాదనమాట. ఒక్కో మంత్ ఒక్కోలా వస్తది. ఈ మంత్ 10,000 వస్తే నెక్స్ట్ మంత్ 20 రావచ్చు, మళ్ళీ 30 రావచ్చు, 50 రావచ్చు, 60 రావచ్చు. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మన రీచ్ ని బట్టి మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. యూట్యూబ్ లో అమౌంట్ అయితే కొద్దిగా వస్తుంది, చాలా అంటే చాలా లిమిట్ గా వస్తుంది. షార్ట్ వీడియోస్ కి అయితే ఎక్కువ రాదు. లాంగ్ వీడియోస్ కి వైరల్ అయితే మాత్రం చాలా మంచి అమౌంటే వస్తుంది. బట్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బ్రాండ్ ప్రమోషన్స్ కి అయితే ఒక్క ప్రమోషన్ చేస్తే చాలు మంచిగా వస్తాయి. అయితే మీషో కంటెంట్ వీడియో అదైతే మనం హ్యాపీగా 0 ఫాలోవర్స్ ఉన్నా సరే మనం అయితే ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేయొచ్చు అనమాట. దానికి కూడా అసలుకి యూట్యూబ్ లో ఈ వాచ్ అవర్ కాక మానిటైజేషన్ కాక ఒకటే స్ట్రగుల్స్ అయ్యే బదులు నాకు తెలిసి మీషో కంటెంట్ వీడియోస్ చేయడం ఇంకా బెటర్. దాని గురించి కూడా నేను ఒక బ్లాగ్ సపరేట్ చేస్తా, అది ఎట్లా చేయాలి, ఏంటి, ఎంత అమౌంట్ వస్తుంది, ఏంటి అన్నది కూడా అది నేను ఒక సపరేట్ బ్లాగ్ చేస్తా. బట్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇదన్నమాట. సో ఇట్లా గోల్డ్ తీసేసి అండ్ నాకు వచ్చిన పేమెంట్స్ తో అయితే నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాను. అండ్ ఆ గోల్డ్ కూడా తొందరలోనే మీ సపోర్ట్ ఉంటే నేను మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకుంటా అన్న కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. నిజంగా చెప్తున్నా, నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకంటూ నేను ఇట్లా సంపాదించుకొని నా హస్బెండ్ కి సపోర్టివ్ గా ఉంటాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10,000 to 15,000, ఒక 20,000 బిలో ఎర్నింగ్స్ మంత్లీ అంటే ఏమో అనుకోవాలి, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా హస్బెండ్ కోసం నేను ఒక బిజినెస్ పెట్టిస్తా ఆయనకి, ఆయన 1 రూపీ కూడా లేకుండా మొత్తం నా ఇన్కమ్ తో పెట్టిస్తా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చాలా ప్రౌడ్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంత ప్రౌడ్ గా ఇంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే మీరు. నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం ఇప్పటికీ మాకు బిజినెస్ కదా, కొంచెం మనీ అనేది రొటేషన్ అంత కాదు, కొన్ని కొన్ని దగ్గర ఆగుతా ఉంటాయి కదా. సో దానికి కూడా నేను ఇంకా నా మంత్ ఇన్కమ్స్ అవన్నీ అటు ఇటు ఇటు అటు బొలుపుతా ఉన్నా. ఏంటి నేనైనా మా ఆయన మీద డిపెండ్ అయ్యా నేను. ఏమండి ఒక 50 రూపీస్ ఇస్తారా ఐబ్రోస్ చేపించుకొచ్చుకుంటా, ఓ ఒక 10 రూపీస్ ఇస్తారా పానీపూరి తినస్తా అడిగే నేను ఈ రోజు ప్రతిదానికి నా ఫోన్ లోకి వెళ్ళి నేనే ఫోన్ పే కొట్టడం, మా ఆయనకు నా చేత ఉంటా నేను డబ్బులు ఇస్తుంటా. ఆ కిక్ ఉంది స్వామి, అసలు అంతా ఇంత కాదు అసలుకి. నిజంగా ఈ ఇయర్ నాకు ఏమన్నా అదృష్టం కలిగింది, ఏదైనా ఒక మంచి జరిగింది అని అంటే అది మాత్రం ఇదే ఉల్ల. నిజంగా చెప్తున్నాను. నాకు చెప్పినా కదా ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నా, జూన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అన్ని బ్యాడ్ 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 ఏడుపులు, పెడబొబ్బులు, బాధలు ఇవే అవుతున్నాయి. ఏదన్నా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏమన్నా ఉంది అని అంటే అది మీ ప్రేమ, మీ ఆరాధన. సో ఇంకా ఏంటంటే నేను ఎర్నింగ్స్ చేయడం ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్ గా నేనైతే ప్రస్తుతానికి అయితే ఫీల్ అవుతున్నా, ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవుతున్నా. ఇంకా నా లైఫ్ ఇట్లా సాగిపోతే చాలు, ఇంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవాలని కూడా నాకు అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. నాకు జస్ట్ మంత్ కి ఒక మొత్తం సోషల్ మీడియా ద్వారా ఒక 20,000 మంత్ కి వచ్చినా గానీ ఐఎమ్ హ్యాపీ. ఇంట్లో ఉండి నా ఫ్యామిలీని చూసుకుంటూ, నా హస్బెండ్ ని చూసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, నా బిజినెస్ ని చూసుకుంటూ మంత్లీ 20,000 ఇన్కమ్ నేను ఇట్లా చేసుకున్నాను అనుకోండి. అందుకంటే ఇంకేం కావాలి చెప్పండి. యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నాకు కూడా అసలు 2 years ఎట్లాంటి రిజల్ట్ లేదు. నేను ఎంత ఏడ్చి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆ 2 years ఎంత ఏడ్చినా నాకు మాత్రమే తెలుసు. ఎన్ని వీడియోస్ చేసినో, ఎంత చేసినా కానీ నో రిజల్ట్. ఇప్పటికి నేను సక్సెస్ అయినా నేను చెప్పలేను, ఇప్పటికీ నా వీడియోస్ అంత వైరల్ ఏం అవ్వట్లేదు. బట్ నాకంటే నన్ను బయటకు వెళ్తే ఒక 10 మంది గుర్తుపడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ.
ఇంకా మా వరంగల్లోనైతే అసలు ఎంత మంది గుర్తుపడతారంటే, నేను ఎట్లా వెళ్ళిందంటే చాలు, మీరు వీడియోస్ చేస్తారు కదా, మీరు ట్విన్ సిస్టర్స్ అండ్ బ్లాగ్స్, ఓ ఉల్లా సిస్టర్, ట్విన్స్ సిస్టర్ అని, నా హస్బెండ్ పేరు భగత్ అని, నా బిడ్డ పేరు మహా అని, ఇవన్నీ చెప్తారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. నా కోసము నాకు ఇప్పుడు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, నాకు ఎన్ని స్నాక్స్ అన్ని షాప్ దగ్గరకు వచ్చి తీసుకురావడము, అసలు నాకు ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని ఫీల్ అవుతున్నా. కానీ ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చిండు దేవుడు, నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి ఫ్యామిలీని నాకు దేవుడు ఇస్తాడు, నేను ఇంత హ్యాపీగా ఉంటా అని. అసలుకి నా మీద లిటరల్లీ అసలు నేను ఏం చేసిందని వీళ్ళందరూ నా మీద ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచించుకుంటే. నిజంగా అదృష్టం ఉండాలబ్బా ఇట్లా వీడియోస్ చేసుకుంటే, వీడియోల ద్వారా ఇంత మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవందరూ మన లైఫ్ లోకి వస్తే అదృష్టం చేసుకోవాలి. ఏ జన్మలో ఏదో ఒక అదృష్టం అయితే చేసుకున్నానో, ఏ పుణ్యం చేసినా కానీ నాకైతే మీరు అందరు దొరికిళ్ళు. సో ఇదన్న మాట ముచ్చట. నా బిజినెస్ కి అయితే నేనైతే నా ఇన్కమ్ అండ్ నా గోల్డ్ తీసేసి అయితే స్టార్ట్ చేసినాను. జస్ట్ 2 lakhs అమౌంట్ పట్టుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. అవి మాకు సరిపోయినాయా లేదా, అసలు ఎంత అమౌంట్ అయ్యింది, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు మిల్క్ బిజినెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మినీ వ్లాగ్ లాగానైతే షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి, నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యా అంతే వీడియో, బాయ్ బాయ్.